నమస్తే. ఇప్పుడు నేను హిస్టిరోస్కోపీ అనే ప్రొసీజర్ గురించి చెప్తాను. హిస్టిరో అంటే యూట్రస్, ఇది గర్భాశయం. స్కోపీ అంటే యూట్రస్ లోపటికి చూసే పరికరాన్ని స్కోప్ అంటారు. స్కోపీ అంటే చూడటం. హిస్టిరోస్కోపీ యూట్రస్ లోపటికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని రియల్ టైమ్గా ఎండోమెట్రియం అనే క్యావిటీని చూసే పద్ధతి హిస్ట్రోస్కోప్. ఇది ఒక చిన్న ప్రొసీజరే. మేబీ అరౌండ్ 10 మినిట్స్ టైం పడుతుంది. ఒక్కోసారి అనస్థీషియాలో చేస్తాం. యూజువల్గా మా దగ్గర అయితే షార్ట్ అనస్థీషియాలో, కొందరైతే ఈవెన్ వితౌట్ అనస్థీషియా ఇట్స్ అన్ ఆల్మోస్ట్ 1 డే ప్రొసీజర్. అంటే 5-6 అవర్స్ ఉంటుంది హాస్పిటల్లో. డిశ్చార్జ్ అవుతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎక్సెప్ట్ ఎప్పుడన్నా కొన్ని డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళని ఓవర్ నైట్ స్టే ఉంటుంది. మరి హిస్ట్రోస్కోప్ అనేది ఎవరికి అవసరం, ఎందుకు చేస్తాము అని అంటే, ఎప్పుడైతే వాళ్ళకు కొన్ని కేసెస్ ఏమో బ్లీడింగ్ కేసెస్లో చేస్తాం, కొందరేమో ఫర్టిలిటీ ఇష్యూస్ కోసం వచ్చినప్పుడు చేస్తాం. సో బ్లీడింగ్ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకు ఫైబ్రాయిడ్ లేదు, అడినోమైసిస్ లేదు, అండ్ పాలిప్ అన్నది స్కాన్లో డిటెక్ట్ అయింది. ఇంకా కొంతమందికి ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఉండదు ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఎండోమెట్రియం అనేది థిక్నెస్ ఎక్కువ ఉండొచ్చు. థిక్నెస్ ఉండేదానికంటే మేబీ 10-14 మిల్లీమీటర్స్ అండ్ అబోవ్ ఉన్న, లేదు మెనోపాజ్ అయిపోయిన తర్వాత 4 మిల్లీమీటర్స్ దాటినా కానీ, వెన్ దే ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ బ్లీడింగ్ ఈవెన్ 3 మిల్లీమీటర్స్ దాటినా కానీ వాళ్ళకు హిస్ట్రోస్కోప్ అనేది చేస్తాం. ఇంకా కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళకి, ఏదో వాళ్ళకి బ్లీడింగ్ సరిగ్గా అవ్వట్లేదు, ఆర్ స్కాన్లో చూసినప్పుడు 3 లైన్స్ అనేటివి ఎండోమెట్రియంకి ఇంపార్టెంట్. సో ఓవులేషన్ టైంలో అట్లాంటిది ఫార్మేషన్ సరిగ్గా లేదు, ఎండోమెట్రియం అపీరెన్స్ సరిగ్గా బాగాలేదు, ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగ్గా లేదు, ఆర్ ఈ యూట్రస్ లోపల మధ్యలో కొంతమందికి సెప్టమ్ అంటే ఒక గోడ లాంటిది ఉంటుంది, అది ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రొసీజర్ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తాం. సో మెయిన్గా హిస్ట్రోస్కోపీ తోటి ఏంటంటే దిస్ ఈజ్ వ్యూయింగ్ ఇన్ రియల్ టైం. మనం స్కాన్ చేస్తే ఏంటంటే ఒక ఫోటో, ఒక వీడియో తీసినట్టు. సో హిస్ట్రోస్కోపీ ఏంటంటే రియల్ టైంలో ఈ క్యావిటీ అంతా ఎగ్జామిన్ చేస్తుంది. ఈ పిక్చర్ అంతా మనకు ఒక పెద్ద టీవీలో కనపడుతుంది. అంతకుముందు ఒకప్పుడు డిఎన్సి అనేది చేసేది. డిఎన్సి ఏంటంటే ఒక బ్లైండ్ ప్రొసీజర్, అది జస్ట్ లోపల పెట్టి జస్ట్ ఎట్ ర్యాండమ్ అన్ని వాల్స్ టచ్ చేసినట్టు చేసి తీసి టెస్ట్కి పంపించడం. ఇప్పుడు ఇదేంటంటే ఎక్కడైతే సస్పిషన్ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ వాళ్ళు బ్లీడింగ్ తోటి వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం కనిపించలేదు, ఒక థిక్నెస్ ఎక్కువ ఉంది ఎండోమెట్రియం అన్నప్పుడు వాళ్ళకు ఈ స్కోప్ పాస్ చేస్తే ఏంటంటే మనకు సస్పిషన్ ఎక్కడ ఎక్కువైతే ఉందో ఆ పర్టికులర్ ఏరియా నుంచే పిక్ చేసి ఆ టిష్యూని టెస్ట్కి పంపిస్తే మనకు రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా కొంతమందికి పాలిప్స్ అనేటివి చిన్న మాంసం ముక్కలు లాంటివి ఉంటాయి, అవి ప్రెగ్నెన్సీకి అడ్డుపడుతుంటాయి. అది జస్ట్ సింపుల్గా ఒక సన్న తీగతోటి దాన్ని ఇట్లా కత్తిరించినట్టు చేసి బయటికి తీసేయచ్చు. అండ్ ఈవెన్ మధ్యలో గోడ ఉన్న వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమంది. అందులో గోడ ఉన్న వాళ్ళల్లో దాదాపు 50-60% ఆఫ్ దెమ్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. సో వాళ్ళకి ఏం చేస్తామంటే కింది నుంచి వెళ్ళి ఈ కింది నుంచి కట్ చేసుకుంటూ వెళ్తాం ఈ సెప్టమ్ అనేది. అప్పుడు క్యావిటీ పెద్దగా అవుతుంది, అబార్షన్స్ ఛాన్స్ ఉండదు. ఒక ఫైన్ ప్రొసీజర్, ఎక్స్పర్టీస్ ఉండాలా, ఎట్ ద సేమ్ టైం సింపుల్గా అయిపోతుంది. కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కూడా సింపుల్గా అయ్యాయి. అప్పుడప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ కూడా పోయి ఎండోమెట్రియల్ క్యావిటీ లోపల ఉంటాయి, ఆ గడ్డల్ని కూడా ఈ హిస్టెక్టమీ చేయకుండా ఇది జస్ట్ గడ్డను తీసేయచ్చు. ఒక్కోసారి ఐయుసిడి అంటే ఇంట్రాయూట్రైన్ డివైస్ అంటాం కదా, ప్రెగ్నెన్సీ రాకుండా కాపర్ టీ మిరీనా వేసినప్పుడు కొన్నిసార్లు అది తీసే టైంకి చూస్తే ఆ దారాలు బయట దొరకవు. వాళ్ళకు కూడా ఈ స్కోప్ వేసి మెల్లగా దాన్ని అండర్ గైడెన్స్లో చాలా జాగ్రత్తగా బయటికి తీసుకురావచ్చు. సో ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లోనే ఈ ప్రాబ్లం, కొందరికి ఎండోమెట్రియం అన్నది సన్నగా ఉండడము, అట్లాంటప్పుడు స్కోప్ పంపిస్తే దాంట్లో అంత చిక్కుగా అడ్హెజన్స్ అంటే ఈ గోడలన్నీ అతికి ఇట్లా దారాల్లాగా ఉంటాయి. సో ఆ టిష్యూని అంతా కట్ చేసి క్లియర్ చేయాలి. ఇనీషియల్ స్టేజెస్లో అయితే అదే టైంలో స్టెమ్ సెల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు, లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. సో దాంతో మళ్ళీ ఎండోమెట్రియం టిష్యూ అనేది మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది.
సో, ఎషర్‌మాన్స్ దీన్ని ఎషర్‌మాన్ సిండ్రోమ్ అంటాము. ఈ అడెజన్స్ అన్నది తీసేసిన తర్వాత ఈ ఎషర్‌మాన్స్ ట్రీట్ చేయడం అర్లీ స్టేజ్ అయితే కొంచెం బెటర్‌గా ట్రీట్ అవుతది. లేట్ అయితున్న కొద్దీ ప్రాబ్లమ్ అవుతది. సో, ఇది షార్ట్ ప్రొసీజర్, సింగిల్ డే ప్రొసీజర్ వెంటనే పంపియచ్చు. ఒక 4, 5 అవర్స్ స్టే ఉంచి. కానీ నైస్ ప్రొసీజర్. అన్నీ చూసుకుంటూ చేయగలుగుతాం కాబట్టి రియల్ టైమ్‌లో కరెక్ట్‌గా ప్రొసీజర్ సేఫ్‌గా చేయొచ్చు. థ్యాంక్ యూ.